హాయ్ ఫ్రెండ్స్, హెల్దీగా క్రిస్పీగా టేస్టీగా రాగి దోశలు ఎలా వేయాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రాగి పిండి తీసుకోండి. తర్వాత అందులోనే 1/2 కప్పు సుజీ రవ్వ లేదా దీన్నే బొంబాయి రవ్వ అంటాం కదా, ఇది వేయండి. తర్వాత ఒక 1/4 కప్పు బియ్యం పిండి వేయండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేయండి. తర్వాత 1 కప్పు వాటర్ వేయండి. 1 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత పిండి మొత్తము ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒక విస్కర్ తీసుకొని పిండి మొత్తం ఉండలు లేకుండా బాగా కలిపి మళ్ళీ 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు రాగి పిండికి మనము 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నాము. మళ్ళీ ఈ పిండి మొత్తము ఉండలు లేకుండా బాగా కలుపుకొని దీనిపైన మూత ఉంచుకొని 15 మినిట్స్ నాననివ్వాలి. 15 మినిట్స్ అయిపోయింది కదా, ఈ పిండి కొంచెం గట్టిపడింది. దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఇందులో ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకును చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న కప్పు కొత్తిమీర వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. పిండి గట్టిగా అయింది కదండి, అంటే మొత్తము 1 కప్పు రాగి పిండికి 3 కప్స్ వాటర్ యాడ్ చేసి కలపాలి. చివరగా ఇందులో 1 స్పూను జీలకర్ర కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా జారుడుగా ఉండాలి, తిక్కుగా ఉండకూడదు. తిక్కుగా ఉంటే దోశలు మందంగా మెత్తగా వస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా క్యారెట్, ఆనియన్, కొత్తిమీర చల్లుకొని దీనిపైన పిండిని ఇలా దోశలాగా వేసుకోవాలి. ఇలా రంధ్రాలు వచ్చేటట్లు వేసుకుంటే దోశ బాగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది. పిండి మొత్తం ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత కొద్దిగా కాలిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దోశ బాగా రోస్ట్గా కాలింది కదా. ఇప్పుడు ఈ దోశని మనము ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ దోశలు టేస్టీగానే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇందులో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండడం వలన మనకు బ్లడ్ బాగా పెరుగుతుంది. అంతేకాదు ఎముకలు కూడా బాగా స్ట్రాంగ్గా అవుతాయి. ఈ దోశల్లోకి ఉల్లి చట్నీ, టమాటా చట్నీ, పల్లీ చట్నీ చాలా బాగుంటాయి. అదేవిధంగా మిగతా పిండిని కూడా ఇలా దోశల్లాగా వేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, వేడివేడిగా రాగి పిండి దోశలు క్రిస్పీగా రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.